హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభీకు ప్రణామ్. ఈరోజు వీడియోలో పిల్లలకి అంటే ప్రీ స్కూల్ నుండి కేజీలోపు చదివే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి మనం ఫస్ట్ లెటర్స్ని నేర్పించడం కన్నా ఫనిక్స్ నేర్పిస్తే చాలా బెనిఫిట్స్. అందులో కొన్ని ఫస్ట్ సౌండ్ నుండి అది ఏ సింబలో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, అలానే ఈజీగా చదివేస్తారు, అంటే ఈజీగా రీడ్ చేయొచ్చు. లెటర్ ఐడెంటిఫికేషన్ కూడా జరుగుతుంది. కాంప్లెక్స్ వర్డ్ కూడా, అంటే చాలా కష్టమైన వర్డ్ కూడా చాలా ఈజీగా రీడ్ చేయొచ్చు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఫనిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా కాంప్లెక్స్ వర్డ్ కూడా ఈజీగా రీడ్ చేయగలుగుతారు. ఒకాబులరీ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా ఫనిక్స్ నేర్పించేటప్పుడు ఇలా ఆల్ఫాబెట్స్ ప్లే కార్డ్స్ కానీ ఆర్ ఆల్ఫాబెట్స్ చార్ట్ కానీ ఏదో ఒకటి తీసుకొని డైలీ మనం ఒక 4 సౌండ్స్ ఇవి ఒక 2 డేస్ రిపీట్ చేయడం అలా చేస్తూ ఉంటే వాళ్ళకి నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది, అంటే బర్డెన్ అవ్వకుండా. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఫనిక్స్ నేర్పించేటప్పుడు మన గెస్చర్, మనం ఎలా నోటితో సౌండ్ చేస్తున్నాం అనేది క్లియర్గా కన్వే చేయాలండి. అప్పుడే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. ముందుగా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని ఓకే వీ కెన్ ప్రొసీడ్ నౌ అని అనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా మన పిల్లలకి మనం నేర్పించవచ్చు. బట్ వన్ థింగ్, వాళ్ళు ఇంకా కిడ్స్, సో మనం పర్ఫెక్షన్ అనేది వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే ఈజీగా మనం నేర్పించగలుగుతాము, అలానే వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇప్పుడు మా పాప చెప్పిన ఒక వీడియోని నేను షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటిది? 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 ఏంటిది?